అందరికీ నమస్తే. బీసీ కులగణన ఫెయిల్ అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్తో ఏందంటే అది మాట్లాడుతున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికే ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీ కులాన్ని ప్రస్తుతం తెర మీద తీసుకొచ్చిండు. ఏంటంటే ఇట్లాంటి చర్చలు తెర మీద తీసుకొస్తే ఈ బీసీ కులగణన ప్రభుత్వ ఫెయిల్యూర్, ఎందుకంటే అంతా అయిపోయింది, బీసీ కులగణన అంతా అయిపోయింది, 97% పాల్గొన్నారు. ఆ తర్వాత బీసీల దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకత, అసలు మా సంఖ్యను ఎట్లా తగ్గించారు, లక్షల మంది బీసీలను ఎందుకు ఈ కులగణనలో చేర్చలేదు, మా సంఖ్యను కావాలని తక్కువ చూపించారనే విమర్శలు వచ్చిన తర్వాత అప్పటిదాకా ప్రపంచంలో ఎవరు ఏని కులగణన చేసినామని చెప్పిన వాళ్ళు మళ్ళీ కులగణన చేస్తాం, రీసర్వే చేస్తాం, పాల్గొన్న వాళ్ళు పాల్గొనాలని చెప్పి మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది. ఈ చర్చలు జరుగుతున్న టైంలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశం మోడీ కులం. ఈ మోడీ కులం ఏంది అసలు? మోడీ కులం తెర మీద తీసుకొచ్చిన తర్వాత దీనిలో విమర్శలు మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ కాదు, రాహుల్ గాంధీ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అంశాల మీద మాట్లాడదాం. ఈ అంశాల మీద మాట్లాడకన్నా ముందు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ కూడా నొక్కండి. సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలబడండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే, మోదీది ఏ కులం, మోదీ అసలు బీసీ కాదు అని కదా రేవంత్ రెడ్డి చెప్తున్నది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం కంప్లీట్గా మాట్లాడదాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మోదీ అసలు బీసీ కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని తీసుకుపోయి బీసీలో కలిపేసి ఆయన బీసీ అని చెప్పుకుంటున్నాడు. ఒరిజినల్ బీసీ కాదు అని ఆయన చెప్పదలుచుకున్నాడు. అదే చెప్పిండు క్లియర్గా. ఈ అంశం కొత్తగా చర్చ తెర మీదకి ఏం రాలేదు. చాలాసార్లు రాహుల్ గాంధీ చాలాసార్లు మోదీ బీసీ కాదు అనే అంశం తెర మీద తీసుకొచ్చిండ్రు. తర్వాత బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు దాన్ని కౌంటర్ చేసిండ్రు. చాలా జరిగినాయి. కానీ ఒరిజినల్ హిస్టరీ ఏంది అసలు? మోదీ ఏ కులం? ఆయన నిజంగానే మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని తీసుకుపోయి ఓబీసీలో చేర్చుకున్నారా అనేది ఇప్పుడు హాట్ పాయింట్. అసలు ప్రధాని కులాన్ని తెర మీద తీసుకొచ్చిన అవసరం ఏముంది అనేది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ అసలు వీళ్ళు గాంధీలు ఎట్లా అవుతారు అనేది ఇక మూడో క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ కాడికి వద్దాం మనం. మోదీ బీసీ అయినా కాదా? నిజంగానే మోదీ బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు కన్వర్ట్ అయ్యిందా? అప్పటిదాకా ఆయన ఓసీ ఉండేనా? ఎవరు చేసినారు బీసీల్లో, ఎవరు చేర్చినారు అనేది ప్రధానమైన ప్రశ్న. నిజానికి మోదీ గాండ్ల సామాజిక వర్గం సంబంధించిన, గాండ్ల కులానికి సంబంధించిన కుటుంబం వాళ్ళది. గాండ్ల అంటే వాళ్ళ ప్రధానమైన వ్యాపారం ఏంటంటే నూనెను గానుగా బట్టి రైతుల దగ్గర నుంచి ఈ నూనె ఉత్పత్తి చేసే గింజలు ఉంటాయి కదా, నువ్వులు కావచ్చు, పల్లీలు కావచ్చు, ఇట్లా రకరకాల కుసుమలు కావచ్చు, ఇట్లాంటి నూనె ప్రొడక్ట్స్ సంబంధించిన ఈ రైతుల దగ్గర నుంచి కొనుక్కొని వాటన్నిటికీ గానుగా, అంతకుముందు మనకు బాగా తెలుసు గానుగా అంటే ఎద్దులను అటు రౌండ్గా తిప్పి నూనెను తీసి ఆ నూనెను వ్యాపారం చేసేవాళ్ళు, ఆ నూనెను అమ్ముకునేవాళ్ళు. పాతకాలంలో అయితే సైకిళ్ళ మీద, తర్వాత ఎద్దుల బండ్ల మీద, ఆ తర్వాత బైకుల మీద, ఇప్పుడు కార్లలో అన్నీ తిరుగుతున్నాయి. ఆ క్యాష్కి సంబంధించింది మోదీ. ఇప్పటిదాకా అంటే 1994 అప్పుడు ఈ కులాన్ని నోటిఫై చేసిండ్రు. ఈ కులాన్ని బీసీలోకి చేర్చాలన్న విషయాన్ని నోటిఫై చేసిండ్రు. ఎందుకు అంటే కేవలం ఈ గాండ్ల సామాజిక వర్గం వాళ్ళు, గాండ్ల కులం వాళ్ళు కేవలం గుజరాత్లోనో లేకపోతే కేవలం మోడీ కుటుంబమే కాదు, దేశమంతా ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఉన్నారు. గాండ్ల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ
ఎప్పటి నుంచో వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ వృత్తి అది, వాళ్ళ కుల వృత్తి. ఒక్కొక్క కులానికి ఒక వృత్తి ఉన్నట్టు గాన్ల కులం వాళ్ళకి నూనె గానుగ బట్టి అమ్ముకోవడం అనేది వాళ్ళ వృత్తి. ఇప్పుడు గాండ్ల సామాజిక వర్గం 1994లో నోటిఫై చేస్తే 2000 సంవత్సరంలో ఓబీసీ లిస్టులో చేర్చిండ్రు గాండ్ల సామాజిక వర్గాన్ని. 94లో మోదీ ప్రధాని కాదు, 2000లో కూడా ఆయన ప్రధాని కాదు. 2001 గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ముఖ్యమంత్రి కావడం కన్నా ముందే, అంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఈ గాండ్ల కులాన్ని తీసుకొచ్చి ఓబీసీలో కలిపారు. ఈ ఈ ఈ విషయం ఈ హిస్టరీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్తున్నది పచ్చి అబద్ధాన్ని మేకప్ చేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చిర్రు అని అంటే, వీళ్ళు బీసీల విషయంలో కుట్రతో చేసిండ్రా, కావాలని చేసిండ్రా, ప్లాన్ చేసి చేసిండ్రా, లేకపోతే ఇంకేం చేసిండ్రో తెలియదు. కానీ బీసీ సామాజిక వర్గాన్ని తక్కువ సంఖ్య చూపించే ప్రయత్నం చేసిండ్రు. బీసీలకు 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఆ విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. ఇప్పుడు కాదు, కామారెడ్డి డిక్లరేషన్ ముందు, ఎలక్షన్ ముందు ఎప్పుడైతే చెప్పిండ్రో అంతకు ముందే వీళ్ళు స్టడీ చేసిండ్రు, వీళ్ళకి తెలుసు అది సాధ్యమై పని కాదు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి బీసీ కాదు మోడీ అసలు బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ముఖ్యమంత్రి నేతగా కలుపుకున్నాడు అనే విషయాన్ని తెర మీద తీసుకొచ్చేసిండ్రు. నిజానికి కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలాగా, ఒక్కొక్క దగ్గర ఓసీలు ఉంటారు, ఒక దగ్గర బీసీలు ఉంటారు. ఇప్పుడు రెడ్డిలు మన తెలంగాణలో, ఏపీలో ఓసీలు, అదే కర్ణాటక పోతే బీసీలు, తమిళనాడులో రెడ్డిలు బీసీలు. ఇప్పుడు మున్నూరు కాపు వాళ్ళు ఉన్నారు, మున్నూరు కాపులు మన దగ్గర బీసీలు, పక్కనున్న ఏపీలో ఓసీలు, పక్కనే ఏపీలో ఓసీలు, తెలంగాణలో బీసీలు. ఇట్లా ఒక్కొక్క సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉన్నారు. నిజానికి వీళ్ళు ఈ గాండ్ల సామాజిక వర్గం వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఎస్టీలు అంట, ఛత్తీస్గఢ్లో ఎస్టీలు. మరి ఎస్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, కొత్తగా చేర్చిందేం కాదు. మరి ఇక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు గుజరాత్లో వాళ్ళు ఓసీలు ఎందుకున్నారు? ఒక సామాజిక వర్గం ఒకే క్యాస్ట్లో ఉంటే తప్పేంది అనే ఉద్దేశంతో వచ్చిందా, లేకపోతే వెనుకబడిన తరగతులు వ్యాపారం చేస్తున్నారు తప్ప గాండ్ల కులస్తులు పెద్దగా ఉన్నతంగా ఎదగలేదని బహుశా ఓబీసీలో కలిపినారు? అది కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు చేసింది అంతా కూడా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక ప్రధానమంత్రి ఆయన ఎప్పుడు కులాన్ని, ఆయన బీసీనని ఓటు అడగలేదు, ముఖ్యమంత్రి అడగలేదు, ప్రధానమంత్రి అడగలేదు, ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ టైం 2014 ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీజేపీ నేతలు ప్రచారం చేసిండ్రు. ఒక ఓబీసీ నేత, ఒక బీసీ సామాజిక సంబంధించిన వాళ్ళు ప్రధానమంత్రి అయితే బీసీలకు మంచి జరుగుతుంది అనే ఒక నినాదం తెర మీద తీసుకొచ్చిండ్రు. తర్వాత 2019లో కానీ లేకపోతే 2024లో కానీ బీసీ కార్డు వేసుకోలేదు మోడీ వేసుకోలేదు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా మోడీ బీసీ కాబట్టి బీసీలంతా ఓటేయండి అని ఆ కులం కార్డుని తీసుకొచ్చి ఓటు అడగలే వాళ్ళు. అసలు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చిన దాకా మోడీలు అంటే మనకు తెలుసుగా, నీరవ్ మోడీ అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, ఈ మోడీలు ప్రధానమంత్రి ఆపాదిస్తూ మోడీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ కామెంట్ చేస్తే ఏమైందో తెలుసు కదా. కోర్టు తేల్చింది, ఏకంగా ఆయన ఎంపీ పదవి పోయింది. ఎంపీ పార్లమెంట్కి వెళ్ళి సస్పెండ్ కాదు, పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై అయ్యాడు రాహుల్ గాంధీ. తర్వాత మళ్ళీ కోర్టు ఆర్డర్తోనే మళ్ళీ ఎంపీగా మళ్ళీ పార్లమెంట్కి పోయాడు. అసలు ఇవన్నీ తెర మీదకి వచ్చిన తర్వాత ఒక పెద్ద క్వశ్చన్ తెర మీదకి వచ్చింది. ఏంది ఆ క్వశ్చన్ అంటే, సరే మోదీ బీసీ కాదు అంటున్న వాళ్ళు, లేకపోతే రాహుల్ గాంధీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరైనా కావచ్చు, రాహుల్ గాంధీది ఏ కులం అని అడుగుతున్నారు అందరూ. ఫిరోజ్ ఖాన్ అని ప్రచారంలో ఉంది. ఫిరోజ్ ఖాన్ అంటే ముస్లిం అవుతాడు. కానీ నాకున్న సమాచారం, ఎందుకంటే 1915 నుంచి 1952 వరకు ఎంపీగా పనిచేసింది ఫిరోజ్ గాంధీ కాదు గాంధీ. మహాత్మా గాంధీ వైశ్యులు, వీళ్ళు వైశ్యులా? రాహుల్ గాంధీ వైశ్యుడా? సోనియా గాంధీ వైశ్యులా? రాజీవ్ గాంధీ వైశ్యులా? కాదు. ఫిరోజ్ గాంధీ కాదు, గాంధీ స్పెల్లింగ్ చూడండి, గాంధీ, డిహెచ్ఏ కదా, డిఐ, గాంధీ అనే ఒక సామాజిక వర్గం పార్సీలు వాళ్ళు. పార్సీ, మన దగ్గర కూడా పార్సీ గుట్ట ఉంటుంది హైదరాబాద్లో, పార్సీ సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళు. ఆ తర్వాత ఆ గాంధీని స్పెల్లింగ్ అటు ఇటు చేసి గాంధీని చేసేసారు. గాంధీని చేసి రాహుల్ గాంధీ అయిపోయిండు, రాజీవ్ గాంధీ అయిపోయిండు, సోనియా గాంధీ అయిపోయింది, ప్రియాంక గాంధీ అయిపోయింది.
ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, నెటిజన్సే కాదు, బీజేపీ వాళ్ళకు దొరికిపోయింది కదా, దీనిలో రాహుల్ గాంధీ టార్గెట్ అయ్యాడు. రేవంత్ రెడ్డి ఏముంది, వదిలేసిండు. ఆయన సేఫ్ గానికే ఈ బీసీ సామాజిక వర్గాల దగ్గర నుంచి డైవర్షన్ చేయనికే ఆయన ఓ మాట మాట్లాడేసి నేను గడ్డకెక్కేసిన అయిపోయిందని వదిలేసిండు. కానీ ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ కూడా కాదు, గాంధీ ఫ్యామిలీ అసలు వాళ్ళది ఏ కులం ఏ మతం అని అడుగుతున్నారు. సోనియా గాంధీ క్రిస్టియన్ అందరికి తెలుసు, వీళ్ళు పార్షియన్స్. రాహుల్ గాంధీ కన్వర్టెడ్ హిందూ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. కన్వర్టెడ్ హిందూ అయితే అసలు ఏ క్యాస్ట్? ఆ క్వశ్చన్ ఎవరు ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పలేదు. మోడీని కులం బేస్డ్ క్వశ్చన్ చేసినప్పుడల్లా బీజేపీ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ ఫ్యామిలీకి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. వాళ్ళు ఆన్సర్ చేయాలి ఇప్పటివరకు కూడా. రాహుల్ ఏ కులం అనేది ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్స్ రేజ్ అయినాయి, వాళ్ళ మీదకి వచ్చినాయి. మీరు ఏం కులం అని అడుగుతున్నారు. అనవసరమైన చర్చ ఇదంతా కూడా, అనవసరమైన చర్చ. ఎవ్వరు కూడా రాహుల్ గాంధీని జనం ఎవరు అడగలేదు. మీరు ఎప్పుడైతే మోడీ కులాన్ని తెర మీద తీసుకొస్తారో, మోడీ బీసీ కాదు, మోడీ ఇది అని తెర మీద తీసుకొస్తారో అప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇరుక్కున్న దీనిలో రేవంత్ రెడ్డి వేసిన క్వశ్చన్కి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా మరి? ఆయన ఏ కులం, ఆయన ఓసీయా బీసీయా, అసలు ఏ క్యాస్ట్ అని చెప్పగలరా? వాళ్ళ ఫ్యామిలీ గాంధీ నుంచి గాంధీ ఎట్లా అయిపోయినరు? వీళ్ళు గాంధీ వారసులు అయినరా? మహాత్మా గాంధీ వారసులా వీళ్ళు? చెప్తారా? ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పగలరా? చెప్పలేరు. ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పరు. కానీ ఎనీవే మోడీ కులం తెర మీద తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్తారా మరి? ఆన్సర్ చెప్పలేని పొజిషన్లో ఉన్నప్పుడు డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి మోదీ కులాన్ని తెర మీద తీసుకొచ్చారు అనేది చాలా క్లియర్. ప్లస్ మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీలో చేరిన అనేది పచ్చి అబద్ధం అని మనకు రికార్డ్స్ని బట్టి అర్థమవుతుంది. మోడీ ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నోటిఫై చేసిండ్రు వాళ్ళను ఓబీసీలో చేరుస్తూ గాన్లను. మరి ఈ పచ్చి అబద్ధాలు దేనికోసం చెప్పారంటే జస్ట్ బీసీల దగ్గర నుంచి డైవర్షన్ కనుకే. బీసీలు సంఖ్య తక్కువ చూపించుడు, లేకపోతే బీసీల కులగణను అన్యాయం జరిగిందని వాళ్ళంతా బీసీ సామాజిక వర్గ నేతలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.